కావలి టౌన్ జెడ్పీ గ్రౌండ్ లో తొలి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, కావలి ఆర్డీఓ సినా నాయక్ గారు, కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ గారు, తదుపరి కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం నేషనల్ ఫ్లాగ్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఖోఖో కోర్టు, వాలీబాల్ కోర్టు, క్రికెట్ కోర్టును రిబ్బన్ కటింగ్ చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా యువతలో ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరిచారు. అదేవిధంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి గెలిచే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించి వారి ప్రతిభను బయటకు తీసుకురావాలని, అలాగే వారి తల్లిదండ్రులతో పాటు స్కూళ్లు, కాలేజీలతో పాటు నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. కాసేపు సరదాగా వాలీబాల్ మరియు క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్, వార్డు ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, అధికారులు, స్కూల్ యాజమాన్యులు, పీటీలు తదితరులు పాల్గొన్నారు. మనలోని ప్రతిభని బయటకు తీయడానికి ఈరోజు ఒక మంచి అవకాశం. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఈ క్రీడాకారులు పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా క్రీడాకారుని, ఈరోజు కూడా క్రీడ అంటే ఎంతో ఇష్టం. అందుకే మీ అందరికీ తెలుస్తున్నాం, క్రీడలు ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మీకు నాయకత్వ లక్షణాలు కూడా వస్తాయి. దాంతోపాటు అనేక పరిచయాలు ఏర్పడతాయి. తప్పకుండా మీ నాయకుడు కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఇటు ప్రైజెస్ వచ్చాయా లేదా అనే దానికంటే క్రీడల్లో పార్టిసిపేట్ చేసామా లేదా అని అనేది ముఖ్యం. తప్పకుండా ఏదో ఒక రోజు మీరంతా కూడా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ యొక్క ప్రతిభని ఈ దేశానికి తెలియజేసే విధంగా రాణించాలని నేను మనసాగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి క్రీడలు నిర్వహిస్తామని చెబుతున్నారు. తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందున్న క్రీడాకారులకు, వివిధ కాలేజీ నుంచి ఇక్కడ విచ్చేసిన పీఈటీలకు, అదేవిధంగా కన్వీనర్కు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. రాష్ట్రం అంతటా కూడా ఒక పండుగ వాతావరణం. విద్యార్థుల్లో ఈ క్రీడలను ప్రోత్సహించాలా, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ క్రీడల్లో వాళ్ళ ప్రతిభని నిరూపించుకునేదానికి అవకాశం ఉన్నవారా అని యోచించి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు దాదాపు 15,000 పైచలకు సచివాలయాల్లో ఈ క్రీడలు నిర్వహిస్తుంటే దాదాపు 1.22 crores క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే నిజంగా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి
క్రీడని ప్రారంభించిన దాఖలా ఎవరు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఆంధ్ర నుంచి క్రీడాకారులను తయారు చేయాలా, చదువు ఒకటే కాదు, చదువులతో పాటు క్రీడలని కూడా మనం ప్రోత్సహించి రేపు భారతదేశం తరఫున ఏ పార్టిసిపేట్ చేసినా, ఏ గేమ్ లో పార్టిసిపేట్ చేసినా మన ఆంధ్ర క్రీడాకారులు ఉండాలా అని ఈరోజు వాళ్ళని ప్రతిభను బయట తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంప్లిమెంట్ చేయడం నిజంగా గర్వకారణంగా కూడా తెలియజేస్తున్నాం. అందరికీ కూడా అవకాశాలు ఉండవు. ఈరోజు ఆ అవకాశాలు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వార్డు నుంచి ఈరోజు ప్రతి ఒక్క టీం కూడా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా సంతోషంగా కూడా తెలియజేస్తాం. దాదాపు 3,000 మంది ఈరోజు క్రీడలో పార్టిసిపేట్ చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషకరమైన వార్తలు తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ క్రీడా పోటీల్లో ప్రతి సచివాలయాలు ఎవరు, మండలి ఎవరు, నియోజకవర్గం ఎవరు, డిస్టిక్ ఎవరు, రాష్ట్రంలో ఎవరు కూడా బహుమతులు అందజేయబడతాయి. మొత్తం 12 కోట్ల రూపాయలు ఈ బహుమతులకి కేటాయించడం కూడా నిజంగా చాలా సంతోషంగా కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్క సచివాలయానికి కూడా ఈ గేమ్స్ ఆడుకునేదానికి వాళ్ళకి కావాల్సిన కిట్స్, బ్యాడ్మింటన్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఖోఖోకి సంబంధించిన కావచ్చు, ప్రతి ఒక్క దానికి కబడ్డీకి సంబంధించిన కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్క సచివాలయానికి కూడా ఆల్రెడీ కిట్స్ పంపించడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు విద్యార్థులను ప్రోత్సహించడమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమని కూడా తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల యువతను ప్రోత్సహించడానికి, అదేవిధంగా మహిళా క్రీడాకారుని తయారు చేసడానికి ఈరోజు ఒక మంచి అవకాశం కూడా, అవకాశాన్ని ప్రతి ఒక్క యువత కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ క్రీడని నిష్పక్షపాతంగా చూడాల్సిన బాధ్యత ఆ క్రీడను నిర్వహిస్తున్న సీఈటీ మీద కావచ్చు, అదే అధికారుల మీద కావచ్చు, వాళ్ళందరి మీద కూడా మందిని కూడా తెలియజేస్తున్నాం. అందరం కూడా కలిసి మెలిసి ఈ క్రీడలో పార్టిసిపేట్ చేయాలి. మనమందరం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, ఎక్కడ కూడా గొడవ కాకుండా ఈ క్రీడను సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులు, పీడీస్ అందరూ కూడా కృషి అయ్యేదానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చేసేది వాదనగా ఉండి ఇవి సక్రమంగా జరిగే విధంగా, అదేవిధంగా మండల పరిధిలో కావచ్చు, గ్రామాల పరిధిలో కావచ్చు, వార్డు పరిధిలో కావచ్చు, వారికి ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మనం అండగా ఉండే విధంగా మన నాయకులు, కార్యకర్తలు, ఇన్ఛార్జీలు కూడా ఉండాలని ఈరోజు పిలిపిస్తాను.